పాయింటర్ మీరు ఇట్లా కదిలిస్తున్నారు కదా, ఈ పాయింటర్ కదిలిస్తున్నప్పుడు అక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుంది. ఇదే మౌజ్ యొక్క పాయింటర్. ఎక్స్ మౌజ్ అంటే దీని ఎక్స్ కోఆర్డినేషన్ అండ్ వై కోఆర్డినేషన్. ఈ పాయింటర్ ఎక్కడ ఉంది అని చెప్పడం అనమాట. ఓకే, సో మాస్క్ యొక్క ఎక్స్ ఎక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా మౌజ్ యొక్క ఎక్స్ దగ్గర ఉండాలి. ఆ మాస్క్ అనే మూవ్ క్లిప్ యొక్క వై ఎక్కడ ఉండాలి అంటే మౌజ్ యొక్క వై పాయింట్ వై కోఆర్డినేషన్ దగ్గర. అంటే మొత్తం మీద చెప్పొచ్చింది అంటే మూవ్ క్లిప్ ఎక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా పాయింటర్ ఎక్కడ ఉంటుందో, అంటే మన మౌజ్ పాయింటర్ ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఈ ఉండడం అనేది కూడా దేన్ని సూచిస్తుందంటే దాని యొక్క రిజిస్ట్రేషన్ పాయింట్. అంత పెద్ద మూవ్ క్లిప్లో ఎక్కడని చెప్తాం? మౌజ్ పాయింటర్ పలానా చోట ఉంటే అది కూడా అక్కడే ఉండాలి. బట్ చాలా పెద్దదిగా ఉంది కదా మూవ్ క్లిప్ అనేది. సో ఏ పార్ట్ మూవ్ క్లిప్ దగ్గర ఉండాలంటే ఎప్పుడైనా యాక్షన్ స్క్రిప్ట్లో మనం రిఫర్ చేసేది దాని యొక్క రిజిస్ట్రేషన్ పాయింట్. ఓకే, అందుకే మొట్టమొదటిగా మీకు చెప్పింది రిజిస్ట్రేషన్ పాయింట్ గురించి చెప్పాను. ఆ రిజిస్ట్రేషన్ పాయింట్ని ఆధారం చేసుకొని మనం ఇక్కడ రాస్తాం. సో మాస్క్ యొక్క ఎక్స్ రిజిస్ట్రేషన్ పాయింట్, మాస్క్ యొక్క వై రిజిస్ట్రేషన్ పాయింట్, ఆ రెండు రిజిస్ట్రేషన్ పాయింట్ ఎక్కడ ఉందో అవి రెండు కరెక్ట్గా ఎక్కడ ఉండాలంటే మౌజ్ పాయింటర్ దగ్గర ఉండాలి. ఎక్స్, మౌజ్, వై. ఓకే, సో ఈ ఫంక్షన్ ఒకటి రాసాం. అయితే ఏదైనా ఫంక్షన్ని అంటిల్ ఆ ఫంక్షన్ కాల్ చేసే వరకు ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో దీనికోసం ఇక్కడ ఏం రాస్తున్నానంటే సెట్ ఇంటర్వెల్ అనే ఒక డిఫాల్ట్ ఫంక్షన్ వేరొక ఫంక్షన్ ఉంది. సెట్ ఇంటర్వెల్ అనేది ఒక డిఫాల్ట్ ఫంక్షన్. సో దీని పని ఏంటంటే ఇది నిరంతరం మనం రాసిన ఏదైనా ఫంక్షన్ని కాల్ చేస్తూనే ఉంటుంది. ఆ కాల్ చేసే టైము ఎన్ని సెకండ్లకు ఒకసారి అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే, సెట్ ఇంటర్వెల్ అనేది ఒక ఫంక్షన్. విత్ ఇన్ ది బ్రాకెట్స్లో ఏ ఫంక్షన్ కాల్ చేయాలి? మూవ్ ఇట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం రాసిన మూవ్ ఇట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తుంది. 10 మిల్లీ సెకండ్స్కి ఒకసారి కాల్ చేస్తూనే ఉంటుంది. ఇది అంటే నిరంతరం ఇది కాల్ చేయబడుతూనే ఉంటుంది అనమాట. అంటే నిరంతరం ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? మీరు పాయింటర్ జరుపుతుంటే అది నిరంతరం కాల్ చేయబడుతుంది కనుక, అంటే నిరంతరం ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎందుకు? సెట్ ఇంటర్వెల్ అనే ఇంకొక ఫంక్షన్లో ఈ ఫంక్షన్ని నిరంతరం కాల్ చేస్తున్నాం, అంటే నిరంతరం ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉన్నాం. సో మూవ్ ఇట్ అనే ఫంక్షన్ని మనం నిరంతరం కాల్ చేస్తున్నాం ప్రతి 10 మిల్లీ సెకండ్స్కి ఒకసారి. ఒక సెకండ్ కాదు, సెకండ్ కంటే తక్కువ సమయంలోనే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉన్నాం. సో అది అంటే ఈ ఫంక్షన్ ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. దాని ఫలితంగా ఈ రిజిస్ట్రేషన్ పాయింట్ ఎక్కడో ఇది ఉందో, ఈ పాయింటరు మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా మౌజ్ పాయింటరు, ఆ టిప్ ఎక్కడ ఉందో దానికి ఇది ఎక్కడ ఉంటే ఈ మౌజ్ మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే ఈ పాయింటర్ ఎక్కడ ఉంటే మూవ్ క్లిప్ అక్కడ ఉండాలి. మీరు ఎక్కడికైనా జరపండి, ఈ పాయింటర్ని ఎక్కడ జరిపినా సరే ఆ పాయింటర్ ఎక్కడ ఉందో దీని యొక్క రిజిస్ట్రేషన్ పాయింట్ దాని దగ్గర ఉండాలి. అది మొత్తం మీద మనం రాసింది. సో దీన్ని డబుల్ క్లిక్ చేసి సెంటర్ చేస్తున్నాను రిజిస్ట్రేషన్ పాయింట్. కమ్ టు సీన్ 1. ఓకే, నౌ రైట్ క్లిక్ మాస్క్. ఓకే, నౌ కంట్రోల్ ఎంటర్ అంటున్నాను. నౌ సీ పాయింటరు ఎటు తీసుకెళ్తే ఆ మూవ్ క్లిప్ యొక్క రిజిస్ట్రేషన్ పాయింట్ కూడా దాని దగ్గరకు వచ్చేస్తుండాలి. ఎందుకంటే _x _y దేని యొక్క _x మూవ్ క్లిప్ యొక్క x y దేనికి సమానం అవుతూ ఉండాలి? పాయింటర్ యొక్క అంటే _x మౌజ్, అలాగే పాయింటర్ యొక్క y అంటే _x మౌజ్. ఈ రెండు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా ఏం చెప్పేది ఉంది, పాయింటర్ ఎక్కడ ఉంటే మూవ్ క్లిప్ అక్కడ ఉండాలి అని. కానీ ఆ కోడ్ రాసింది మనం ఫంక్షన్ రాసాం, ఆ నిరంతరం ఆ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. కాబట్టి సెట్ ఇంటర్వెల్ అనే ఫంక్షన్ రాసి విత్ ఇన్ ది బ్రాకెట్స్ లోపల ఫస్ట్ పారామీటర్లో కాల్ చేయాల్సినటువంటి ఫంక్షన్ అంటే మూవ్ ఇట్ అనే ఫంక్షన్, ఆ తర్వాత ఎంతసేపటికి కాల్ చేస్తూ ఉండాలి? 10 మిల్లీ సెకండ్స్. సో మీరు ఈ పాయింటర్ని తీసుకెళ్తూ ఉంటే, పాయింటర్ని కదిలిస్తూ ఉంటే మూవ్ క్లిక్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఒకటే పద్ధతి కాదు, అనేక విధాలు రాయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు పాయింటర్ ఎటు పోతే అటు మీరు పాయింటర్ ఎటు తీసుకెళ్తే మూవ్ క్లిప్ కూడా దాని వెంటనే వస్తుంది. బట్ ఇక్కడ పరిస్థితి అది కాదు.
మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తేనే వస్తుంది అది. ఇప్పుడు నేను ఎప్పుడైతే వదిలేస్తానో రాదు అది కాదు, పాయింటర్తో పాటు రాదు. ఎప్పుడైనా సరే మీరు క్లిక్ చేసి దాన్ని ఇట్లా పట్టుకుంటేనే ఆ పాయింటర్ని మీరు డ్రాగ్ చేయగలుగుతారు, లేదా ఆ మూవ్ క్లిప్ను డ్రాగ్ చేయగలుగుతారు. ఈవెన్ మీరు దీని మీదనే క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ క్లిక్ చేసినా అక్కడికి వచ్చేస్తుంది మూవ్ క్లిప్. ఇక్కడ ఎక్కడో ఉన్నాను, క్లిక్ చేసి డ్రాగ్ చేస్తాను, మూవ్ క్లిప్ ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేస్తుంది. సో దీంట్లో అనేక ఫంక్షన్స్ రాశాను. ఇక్కడ వేరియస్ మెథడ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గ్రేగా కనిపిస్తున్నాయి, అంటే గ్రేగా కనిపించడం అంటే ఎప్పుడైతే డల్ అయిపోయినాయో, లైట్ బ్లాక్ కనిపిస్తుందో, లైట్ బ్లాక్ కలర్లో కనిపిస్తుందో అంతా కూడా మనం కామెంట్ చేయటం అంటాం, కామెంట్ అవుట్ చేయటం. అంటే ఈ ఫంక్షన్ ఇంతవరకు కూడా పనిచేయవు. ఇవి ఏదైతే విజిబుల్గా కనిపిస్తున్నాయో, ఇలా బ్లూగా కానీ బ్లాక్గా కానీ ఈ విధంగా కనిపిస్తున్నాయో బ్రైట్గా, ఈ ప్రాంతమే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మిగతా కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ కాదు, దాన్ని కామెంట్ చేయటం అంటాం. ఆల్రెడీ అంతకుముందు మీకు చెప్పాను అనుకుంటాను. జస్ట్ మీరు ఏ కోడ్ రాసినా కోడ్కు ముందు 2 ఫార్వర్డ్ స్లాషెస్, ఇలా ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి మీరు ఏం టైప్ చేసినా అది ఎగ్జిక్యూట్ కాదు, దాన్ని కామెంట్ చేయటం అంటాం. ఓకే, అలాగే మొత్తం డిలీట్ చేసి ఒక ఫార్వర్డ్ స్లాష్, ఓకే, అండ్ స్టార్, షిఫ్ట్ 8 కీ పైన ఉంటుంది స్టార్, ఆ స్టార్ని క్లిక్ చేసినట్లయితే స్టార్ వస్తుంది. ఓకే, అలాగే మరలా స్టార్ ఫార్వర్డ్ స్లాష్. ఈ రెండింటి మధ్యలో మీరు ఏం రాసినా కానీ ఇది మొత్తం జస్ట్ కామెంట్ అవుతుంది. ఇంతకుముందు డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చినప్పుడు సింగిల్ లైన్ కామెంట్, ఇది మల్టీ లైన్ కామెంట్. ఫార్వర్డ్ స్లాష్ స్టార్, తర్వాత మీరు ఏదైనా టైప్ చేయండి, ఆ తర్వాత ఎండ్లో స్టార్ ఫార్వర్డ్ స్లాష్. ఈ మధ్యలో ఏ కోడ్ రాసినా, ఎటువంటి ఏది రాసినా మీరు అది ఎగ్జిక్యూట్ కాదు, దీన్ని మల్టీ లైన్ ఏమంటాం, కామెంట్ అంటాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతా కోడ్ అంతా కూడా ఇది ఎగ్జిక్యూట్ కాదు. నేను కావాలనే డిజేబుల్ చేశాను, కామెంట్ చేశాను. సో ఇన్ని రకాలకు కూడా మాస్క్ను అప్లై చేయొచ్చు. అది నెక్స్ట్ లెసన్లో చూద్దాం, ఎలా అప్లై చేయొచ్చు అనేది నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, సో బిఫోర్ దట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యాక్షన్ స్క్రిప్ట్ అనేది ఈ విధంగా ముక్కలుగా నేర్చుకుంటే అంత క్లియర్గా రాదు. బట్ మీకు చెప్పిన వరకు ప్రాక్టీస్ చేయండి, సందర్భాన్ని బట్టి మీకు ఉపయోగపడుతుంది, లేదా మీరు ఎక్కడన్నా అవసరమైతే కోడ్ రాసుకోవచ్చు. బట్ మై సిన్సియర్ అడ్వైస్ ఈజ్ టు ఫాలో ది కోర్స్ విచ్ బిగిన్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఉంటుందో అటువంటి కోర్స్, జావా కావచ్చు, సి కావచ్చు, సి ప్లస్ కావచ్చు. ముఖ్యంగా యాక్షన్ స్క్రిప్టింగ్ అనేది ఐడియల్ లాంగ్వేజ్. చాలా మీరు ఏ కోర్స్ నేర్చుకోవడానికైనా, సి ప్లస్, జావా ఏది నేర్చుకోవడానికైనా ఇది యాక్షన్ స్క్రిప్ట్ అనేది చాలా ఐడియల్, చాలా మంచి లాంగ్వేజ్. ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీరు రాసినట్టుగా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ కళ్ళకు కనిపిస్తుంది. సో దట్ మీకు ఈ కోడ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ అంటే ఏంటి, మెథడ్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదర్ లాంగ్వేజెస్లో కంటే కూడా దీనికి క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఏదైనా లాంగ్వేజ్ని ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకే, ఎనీవే నెక్స్ట్ లెసన్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.